థియేటర్లో ఈ వారం రిలీజ్ అవుతున్నవన్నీ చిన్న సినిమాలే అయినా అన్ని ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తున్నాయి. అయితే ఓటీటీలో కూడా అదే రేంజ్ క్రేజీ కంటెంట్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. మరి ఒకే రోజు థియేటర్లోకి వచ్చి ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్న ఆ సినిమాలేంటి, ఏ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ కాబోతున్నాయో డీటెయిల్ గా చూద్దాం. ఈ వారం ఓటీటీలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ స్ట్రీమ్ కాబోతోంది. అందులో ఫస్ట్ మోటార్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో థియేటర్లలోకి వచ్చిన బైకర్ మూవీ మే 1న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో శర్వ, మాళవిక, రాజశేఖర్ లీడ్ రోల్స్ లో ఏప్రిల్ 3న థియేటర్లలోకి వచ్చిన బైకర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఓటీటీలో ఏ రేంజ్ లో రీచ్ ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 3న బైకర్ తో పాటు ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా రాకాస. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అయిన రాకాస హారర్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుని సూపర్ సక్సెస్ అయింది. నిహారిక ప్రొడ్యూసర్ గా, మానస శర్మ డైరెక్షన్ లో సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన రాకాస సినిమా నెట్ఫ్లిక్స్ లో మే 1 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. ఇలా ఒకే రోజు థియేటర్లో రిలీజ్ అయిన బైకర్, రాకాస ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్నాయి. తమిళ్లో మంచి క్రేజ్ ఉన్న శరవణన్ లెజెండ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈసారి మాత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ తో తన సత్తా ప్రూవ్ చేసుకున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసిన లీడర్ మూవీ థియేటర్లో సూపర్ హిట్ అయింది. ఇదే సినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 1 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలతో పాటు తెలుగు సిరీస్లకు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. వీటిలో యూత్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన బ్యాచ్మేట్స్ అనే తెలుగు సిరీస్ జియో హాట్స్టార్ లో ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. టీజర్లతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ లో ఎక్కువ మంది న్యూ కమర్సే ఉన్నారు. బాలీవుడ్ లో ఈ వారం సిరీస్లన్నీ థ్రిల్లర్, ఇంటెన్స్ డ్రామాలే ఉన్నాయి. వీటిలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, పులకిత్ సామ్రాట్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన గ్లోరీ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో మే 1 నుంచి స్ట్రీమ్ అవుతుంటే, మరో కాంట్రవర్సీ మూవీ కేరళ స్టోరీ 2 మే 8 నుంచి ప్రీపోన్ అయి మే 1కే G5 లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.